హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్ పరిసరాల్లో ఈరోజు ఉదయం 3:30కి మరియు రాత్రి 7 గంటలకి భారీ వర్షం గంటసేపు కురిసింది. ఇది ఉరుములు మెరుపులతో వచ్చింది. అంటే ఈ వారం వచ్చే వర్షాలతో పిడుగుల టెన్షన్ ఉన్నట్లు స్పష్టమవుతుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి బలమిస్తూ 2 తుఫాను తరహా సుడిగాలులు బంగాళాఖాతంపై ఉన్నాయి. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్కి పక్క తీరాన ఉండగా మరొకటి మయన్మార్ దగ్గర ఉంది. వీటి వల్ల అల్పపీడనం వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశాలు బాగా ఉన్నాయి. దీనికి తోడు ఏపీపై ద్రోణి కూడా ఉంది. ఈ పరిణామాల వల్ల ఈ వారం మొత్తం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అలాగే 23 నుంచి 25 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా 24, 25న రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఉదయం 10 తర్వాత వర్షాలు తగ్గుతాయి. తిరిగి సాయంత్రం 4 తర్వాత భారీ వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. అవి 24న తెల్లవారుజాము 4 గంటల వరకు కురుస్తాయి. గాలి మొత్తం అల్పపీడనం చుట్టూ తిరుగుతుంది. అల్పపీడనం చాలా పెద్దగా ఉంది. ఇది ఒడిశాలోని భువనేశ్వర్ తీరానికి దగ్గరలో ఉంది. అక్కడ నుంచి అది ఏకంగా విశాఖపట్నం తీరం వరకు విస్తరించి ఉంది. ఇది 25న ఒరిస్సాలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ఈ తర్వాత బెంగాల్, జార్ఖండ్ వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇవాళ ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. మొత్తంగా ఇవాళ రాయలసీమలో మాత్రమే తక్కువ వర్షం పడుతుంది. మిగతా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇలాంటి మరెన్నో లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.